స్వామి అమ్మవారి యొక్క దివ్య కళ్యాణ లీలా మహోత్సవంలో భాగంగా మనందరం కూడా స్వామిని అమ్మవార్లను ఇద్దరిని కూడా మంగళ స్వరూపంగా దర్శిస్తూ ఉన్నాం. చూడండి, ఇప్పుడిద్దరూ కూడా ఒకే ఆసనం మీద సమాసీనమై కూర్చున్నారు. ఇప్పుడు ఇక్కడ పంపాతీర నివాసి అయినటువంటి స్వామి, సకల సామ్రాజ్యాధీశుడైనటువంటి స్వామి, భక్తులకందరి యొక్క హృదయాల్లో ఆహ్లాదాన్ని నింపేటువంటి స్వామి, వినోద చతురుడైనటువంటి స్వామి, సమస్త రోగములను కూడా హరించేటువంటి స్వామి. అదిగో చూడండి, పుష్పమాలికలు, కర్పూరమాలికలు స్వామి అమ్మవార్లకు సమర్పణం చేస్తున్నారు. కళ్యాణ మాలికలు అన్నమాట. అందరూ కూడా నమస్కారం చేయండి. భక్తులందరూ కూడా కళ్ళగద్దుకోండి, ఎక్కడి వారు అక్కడి నుంచే ఆ మంగళప్రదమైనటువంటి విశేషమైనటువంటి పుష్పమాలికలు మనందరికీ కూడా అనుగ్రహాన్నిచ్చుగాక అని చెప్తూ కలహారోత్పల మల్లిగా కురవగై సౌవర్ణ బంగేరుగై జాతి చంపగమాలదీర్వగుణగై మందార కుందాది కేదక్యాకరవీరగైర్మోహినై పుష్పై సృజో మాలికా సంకల్ప్యేన సమర్పయామి వరదే సంతుష్టయే కల్ప్యతా. ఆ స్వామి అమ్మవార్లకి పద్మమాలాధరాందేవి పద్మిని అని చెప్పినట్టుగా పద్మమాల ధరించినటువంటి పద్మిని ఆ స్వామి వారికి సమర్పణం చేశాం కాబట్టి కన్యాదానంలో అలాంటి స్వామి వార్లకు విశిష్టమైనటువంటి పుష్పమాలికలు, అనేకమైనటువంటి సౌగంధభరితమైనటువంటి సౌరభభరితమైనటువంటి పుష్పమాలికలను, కర్పూరమాలికలను స్వామి అమ్మవారికి సమర్పణం చేశారు. అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం శిఖరాయమానంగా పరిపూర్ణ దశకం వచ్చింది. చూడండి, అందరూ కూడా ఇక్కడ స్వామి అమ్మవార్లకి బ్రహ్మములను వేస్తూ ఉన్నారు, కంకణ ధారణం చేస్తూ ఉన్నారు. లోకరక్షామణయే నమః అని ఆ సమస్త లోకములను కూడా రక్షించేటువంటి స్వామి గురునా రామచంద్రేణ సత్యదేవో విరాజతే అన్నారు.